హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో గోరుమిటీలు అలాగే సంపెంగ పువ్వులు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఫస్ట్ రెసిపీ వచ్చేసి గోరుమిటీలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక పళ్ళెం తీసుకొని పళ్ళెంలోకి గ్లాసున్నర వరకు మైదాని తీసుకోవాలి. గోరుమిటీలు క్రిస్పీగా రావడానికి నేను దీనిలోకి 1.5 గ్లాస్ వరకు బొంబాయి రవ్వని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక పావు కప్ వరకు వేడి నూనెను వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపాక దీనిలో వేసిన నూనె సరిపోయిందో లేదో తెలియడానికి ఇలా మనం ఉండలా చేస్తే ఉండలా రావాలి. ఇలా వచ్చిందంటే మనం వేసిన నూనె సరిపోయిందని అర్థం. మీకు ఒకవేళ కలిపాక పొడి పొడిగా వస్తే కొంచెం నూనెని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెంగా నీళ్ళను వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలానే పిండి మొత్తం ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఉండని తీసుకొని సిలిండర్ షేప్లో చేసుకొని గోరుమిటీల షేప్ వచ్చేలా చేసుకుందామండి. గోరుతో ఇలా ప్రెస్ చేస్తూ గోరుమిటీల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గోరుతో ప్రెస్ చేస్తూ చేసామంటే గోరుమిటీల షేప్ అనేది వచ్చేస్తుందండి. మీకు ఇంకో ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నానండి. ఇలా కొత్త దువ్వెన మీద నూనెను రాసుకొని చపాతీ కర్రతో ఇలా చేసుకుంటే మనకి గోరుమిటీ షేప్ అనేది వస్తుందండి. ఒక సైడ్కి టర్న్ చేసుకుంటూ తీస్తే గోరుమిటీ షేప్ అనేది వచ్చేసింది చూడండి. అన్ని బాల్స్ని ఇలా గోరుమిటీల్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత గోరుమిటీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల గోరుమిటీలు అనేవి లోపల వరకు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా రెడీ అవుతాయి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలానే మిగిలిన గోరుమిటీలు అన్నిటినీ కూడా ఫ్రై చేసి
స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు పంచదారని తీసుకోవాలి. అరకప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ పంచదారకి బదులుగా బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. వేసుకొని పంచదారని కరిగించుకోవాలి. పంచదార కరిగిపోయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని మరిగించుకోవాలి. పాకం కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ముదురు తీగ పాకం రావాలండి. ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న గోరుమిఠులను వేసుకొని కలుపుకోవాలి. గోరుమిఠులకి పాకం బాగా పట్టించి తీసుకోవాలి. ఇలానే మిగిలిన గోరుమిఠులను అన్నిటిని కూడా పాకం పట్టించి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన గోరుమిఠులు రెడీ అయిపోయాయి. వీటిని డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే 20 నుంచి 30 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సంపెంగ పువ్వులు. దీనినే పనస్తోనలను కూడా అంటారండి. ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ సంపెంగ పువ్వులు చేయడానికి 1.5 గ్లాస్ వరకు మైదాని వేసుకొని జల్లించుకోవాలి. మీరు కావాలంటే ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ వేయడం వల్ల సంపెంగ పువ్వులు అనేవి క్రిస్పీగా వస్తాయండి. రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. మీరు ఈ బొంబాయి రవ్వకి బదులుగా బియ్యపిండిని కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇందులోనే 1/2 కప్పు వరకు నూనెను వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెంగా నీళ్ళను వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ ఉండల్లా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీలా చేసుకున్నాక పైన చివర కొంచెం వదిలేసి మధ్యలో ఇలా చాక్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి తీసుకోవాలి. మిగిలిన పిండి మొత్తం ఇలానే చపాతీలా చేసుకొని వీడియో క్లిప్లో చూపించినట్టుగా చేసి తీసుకోవాలి. అన్నీ ఇలా చేశాక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న సంపెంగ పువ్వులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్కి ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. అన్నీ ఇలానే ఫ్రై చేసి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 1 గ్లాస్ వరకు పంచదార, అరకప్పు నీళ్లు వేసుకొని పంచదారని కరిగించుకోవాలి. పంచదార కరిగిపోయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని మరిగించుకోవాలి. పాకం కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ముదురు తీగ పాకం రావాలండి. స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న సంపెంగ పువ్వుల్ని పాకంలోకి వేసుకొని పాకం పట్టించాలి. ఇలా పాకం పట్టించి తీసుకోవాలి. అన్ని సంపెంగ పువ్వుల్ని పాకంలో వేసి పాకం పట్టించి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన
మన సంపెంగ పువ్వులు రెడీ అయిపోయాయి. ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా ఈ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.